శాస్త్రీయ వైద్య విధానం, సంప్రదాయ వైద్య విధానం ఈ రెండింటి మధ్యన వారు నడుస్తుంది. శాస్త్రీయ వైద్య విధానం అన్నటువంటిది ఇంగ్లీష్ వైద్యం అయితే, అల్లోపతి అయితే దానికి విరుద్ధంగా ఉందంటూ పతంజలి వాళ్ళ ప్రకటనల మీద ఐఎంఏ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో జరిగిన పరిణామాల గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. కోర్టులో వ్యాఖ్యలు తీవ్రంగా విరుచుకుపడ్డాలి ఇవన్నీ. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం మీద లాయర్లు ఏకమై రివర్స్ ఫైటింగ్కి సిద్ధపడుతున్నారు. న్యాయమూర్తులు ఖాన్ మరియు కోహ్లీ తీసుకున్న స్నేహపూర్వక మరియు హానికరమైన వైఖరిని గ్రహించిన కారణంగా అంటూ వివిధ న్యాయ సంస్థలు, రిటైర్డ్ న్యాయమూర్తులు, పాత్రికేయులు, న్యాయవాదులు, కార్యకర్తలు, వైద్యులు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఆయుర్వేద మరియు ప్రకృతి వైద్య నిపుణులు పతంజలికి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు. న్యాయవాది నీలేష్ ఓజా మరియు న్యాయవాది ఈశ్వర్లాల్ అగర్వాల్ న్యాయాన్ని తెరపైకి తీసుకురావడానికి మరియు శక్తివంతమైన శక్తులనే తొక్కబడకుండా పురాతన ఆయుర్వేద సంప్రదాయాన్ని రక్షించడానికి నిశ్చయించుకున్నారు. ఈ విషయంలో న్యాయమైన మరియు నిష్పాక్షికమైన తీర్పును అందించగలిగిన ఏకైక సంస్థ సుప్రీంకోర్టు అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మాఫియా ప్రయోజనాలకు తూట్లు పొడిచిన ఇద్దరు న్యాయమూర్తుల అనైతిక విధానాలను అంటూ వాళ్ళు న్యాయమూర్తుల మీదనే డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. వాళ్ళ పిటిషన్లో ఎత్తి చూపెట్టారు. పతంజలి నాశనం చేయాలనే వారి ఎజెండాకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను రాజీ చేయడమే కాకుండా శతాబ్దాలుగా ఆచరిస్తున్న సంపూర్ణ మరియు సహజమైన వైద్య వ్యవస్థ అయిన ఆయుర్వేద భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేస్తున్నారు అంటూ న్యాయవాది నీలేష్ ఓజా మరియు న్యాయవాది ఈశ్వర్లాల్ అగర్వాల్ ఆయుర్వేదం యొక్క హక్కులు పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రాణాంతకమైనటువంటి వ్యాక్సిన్లను ప్రోత్సహించినందుకు గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీద ఐపీసీ సెక్షన్ 175, 302, 304, 409, 120B తత్రాల కింద కేసు నమోదు చేయాలంటూ, అలాగే వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. హానికరమైన మందులు ఫార్మా మాఫియానే నెట్టివేయబడుతున్నాయి. ఇది ఐఎంఏ యొక్క కార్యనిర్వాహక కమిటీ సభ్యుల స్వార్థ ప్రయోజనాల కోసం ఐఎంఏ యొక్క ఆఫీస్ బేరర్లుగా వారి హోదాను దుర్వినియోగం చేస్తోంది అంటూ ఇవన్నిటి రైట్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు వీళ్ళని నిందించి వీళ్ళని తప్పుబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందా, ఇట్లాంటి పిటిషన్ వేశారని, లేకపోతే దీని మీద స్పందిస్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది.